అచ్చి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదలను తుత్తినీలు చేయుచున్నయదే. ఇడియట్స్. రాస్కల్స్. ఏరా మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు, మీరు నాలా కళ్ళజోడు పెట్టుకోరు. యూజ్లెస్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జప్పలురా, ఒక్కసారి 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 పక్కకొస్తే చల్ రొమాన్స్ అన్నదిరా. నాస్టీ ఫెలోస్. మా తల్లిలే. ఆ డ్రాయర్ తి. ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగిపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్ట కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికి వస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళు అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది. ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికి వస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికి వస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది, చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదో జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. మిగతా వ్యవహారం
వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేదేంటి నా బొందా? బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయేవాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పదని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పాలి? మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా అని బాబుకి ఎలా ఉంది? వాడికి ఏం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ నీ కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? ఈనాటి వార్త విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యాంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడు అందిన వార్త హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కార్యాలతో లేచిపోయింది. ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరూ హ్యాపీ. అటు చూడరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదేంద్రా ఆంటీ ఏంటి నా కాలిందా? లేదు మండింది. నాలుగు టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఏంటది? యూ డోంట్ వరీ నాయర్, కుడి తాగినట్టు తాగుతారా తమ్ముడు, చూస్తావుగా. స్పెషాలిటీ. ఎలాగుంది నా చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చిరు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్దగా తెచ్చావా? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. చెప్పావన్నా, మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్నా, తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले हले 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 हले. Idiots. శుక్రియా. 2 Pepsi 2 Mirinda. అలాగమ్మా, ఇవాళకి ఇచ్చేసరారా. ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగేమంటావా? కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలు వేసుకొని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. కరెక్ట్ గా టైం చూసుకుని బాగా వేసాడు నారిగాడు. ఆడవాళ్ళు అడ్డు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్ హాయ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, వినపడిందా? హలో, ఏమండి? మిమ్మల్ని ఆయన ఏదో
అది అలా గట్టి పట్టండి అమ్మా. థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, నీ దగ్గర చిల్లర ఉంటే నేరుగా బాకీ తీర్చారా? ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు ఇచ్చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి పట్టుకోండి, నువ్వు ఇక్కడ ఉండి తీసుకొస్తా. రేయ్ నువ్వు ఒక్కడే వెళ్తే ఎలారా? నేను వస్తాను, ఆగరా. బాయ్ గర్ల్స్.